శ్రీరామ జయం. ప్రియమైన ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అంటే బంగారాన్ని ఇంటిలోనికి తీసుకురావడం, సంపదలను పెంచుకోవడం అనే అర్థంతో పాటుగా ఇంతకంటే కూడా విస్తృతార్థంలో బంగారాన్ని పూజించాలి, దానం చెయ్యాలి అనేటటువంటి వైదిక అర్థాన్ని వాస్తుశాస్త్రం వివరిస్తుంది. అక్షయం అంటే కలకాలం ఉండేవి అనే అర్థంలో మనం భావించినప్పుడు ఒక బంగారం ఇంటికి బలాన్ని అందించేది, ఇంటిలో ఉండేవారికి ఆనందాన్ని ఇచ్చేది. ఈ బంగారాన్ని ఇంటిలో ఎక్కడ భద్రపరుచుకోవాలి, అలాగే ఏ విధంగా భద్రపరుచుకుంటే ఈ బంగారం మనకు అధికమైన సంపదలను అనుగ్రహిస్తుంది, అక్షయ తృతీయ నాడు బంగారాన్ని పూజించే క్రమ పద్ధతి ఏదైనా ఉందా? ఇంటిలో ఉండేటటువంటి బంగారు ఆభరణాలను ఆవు పాలతో కడిగి పూజాగృహంలో వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ అందులో బియ్యం పోసి ఆ బియ్యములో ఈ బంగారు ఆభరణములను చక్కగా అలంకరించి ఆ వెనక ఒక అద్దం ఉంచి పూజించాలి. అనేకులు లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలంకరించి పుష్పమాలికల చేత పూజించి ఆ లక్ష్మీదేవి చిత్రపటం ఎదరగా ఒక పళ్ళెంలో నగదు, కరెన్సీ కాగితాలు, ఇతర లోహాలతో చేసిన వెండి నాణ్యాలు, ఇలాంటి వాటిని బంగారు నాణ్యాలతో సహా వీటిని ఉంచి పూజిస్తూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రంలో ఉన్న ఒక అద్భుతమైన రహస్యం ఏమిటి అంటే ఈ లక్ష్మీదేవి చిత్రపటానికి బదులుగా అద్దాన్ని వినియోగించాలి. పూజాగృహంలో అద్దం తప్పనిసరిగా మనం భద్రపరచుకోవాలి. దర్పణం దర్శయామి. రాజోపచారాలలో దేవతను పూజించిన అనంతరం షోడశోపచారాలు చేసి, ప్రదక్షిణలు చేసి, నమస్కారాలు చేసి అనంతరం నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, సమస్త రాజోపచార అన్న ఆ సమయంలో ఆందోళిక అని చెబుతూ, అలాగే వివిధములుగా ఆ స్వామిని దేవతను సేవించే సమయంలో చేసేటటువంటి ఒక ఉపచారం ఉంటుంది. అది దర్పణం దర్శయామి, అద్దం చూపించడం. విష్ణు పురాణంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం చేత నారదుడికి విష్ణువుకు జరిగినటువంటి ఆ సంభాషణలో స్వామి అద్దాన్ని సృష్టించాడు అనేటటువంటి కథ ఉంది. ఈ అద్దం దర్పణంలో ఏది చూచినా అది రెట్టింపుగా మారుతుంది. ఇంటిలో ఉండేటటువంటి వాస్తు దోషాలు తొలగించుకోవడం కోసం వివిధ రూపాలలో ఈ అద్దమును వినియోగించడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అక్షయ తృతీయ నాడు మన ఇంటిలో ఉండేటటువంటి బంగారం, ఇతర ఆభరణాలు వచ్చే సంవత్సరం కల్లా రెట్టింపు కావాలి అనే సంకల్పంతో ధర్మాన్ని అనుసరిస్తూ ఉద్యోగ వ్యవహారాలు చేస్తూ సమీకరించుకున్న ధనంతో నూతనంగా బంగారాన్ని ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉంటాం. అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలా, కొనమని ఏ శాస్త్రము చెప్పదు. కానీ మన వద్ద ఉన్న నగదు, కరెన్సీ, ఈ ఖరీదు చేసే నిమిత్తమే మన వద్ద నిజంగా చేతిలో నగదు ఉంటే మట్టుకు నగదు కన్నా బంగారం కొనడం లాభదాయకం. అది పెట్టుబడుల రూపంలో మనకు ఇతోధికంగా వృద్ధిని కలిగిస్తుంది. కనుక మన వద్ద కరెన్సీ, నగదు నిలవ ఉన్నట్లయితేనే బంగారం కొనాలి. వ్యామోహంగా కాకుండా పెట్టుబడి రూపంలో భావి అవసరాలకు లోబడి అన్నట్లుగా ఖరీదు చేయడంలో ఏ సందేహము లేదు. అయితే ఈ బంగారాన్ని మనం ఒక లాలసతో, తృష్ణతో నాకు కావాలి నాకు కావాలి అనే ఆవేగానికి లోను కాకుండా పెట్టుబడి అనేటటువంటి రూపంలో లక్ష్మీ స్వరూపం అనే ఆలోచన చేస్తూ మనం ఖరీదు చేసినట్లయితే తప్పక ఈ బంగారం రూపంలో మనం ఖరీదు చేసేటటువంటి పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి. లక్ష్మి రూపంలో బంగారం ఖరీదు చేస్తే కూడా ఇతోధికంగా మనకు మానసిక ఆనందాన్ని కలిగించేదే అవుతుంది. తెలుసుకున్నాం కనుక అద్దాన్ని వినియోగిద్దాం, ఆభరణాలను పూజిద్దాం, ఆత్మీయంగా బంగారాన్ని గౌరవిద్దాం. లాలస, జిజ్ఞాస లేకుండా బంగారాన్ని ఖరీదు చేయడం
పెట్టుబడిగా మాత్రమే ఆలోచన చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.